అందరికీ నమస్కారం. ఈ మధ్య ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు చేసినటువంటి ఒక కామెంట్ చాలా పెద్ద దుమారం లేపింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇంగ్లాండ్ అన్నాడు. ఇది ఇంగ్లాండు ఒక ఇంగ్లీష్ బ్రిటిష్ రిపబ్లిక్ లాగా పనిచేయటం లేదు, ఇది ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ లాగా పనిచేస్తూ ఉన్నది. ఇది డేంజరస్ ఫర్ ది వరల్డ్ అనేది ఆయన అభిప్రాయం. దీని మీద చాలా కామెంటు ఇంగ్లాండ్ వాళ్ళు చేయడం జరిగింది. బట్ ఒక రకంగా చూస్తే భవిష్యత్తును సూచించేటటువంటి ఒక కామెంట్గా దీన్ని పరిగణించవచ్చు. ఇస్లాం బాగా యూరోప్లో స్ప్రెడ్ అయిపోయింది. వెస్ట్రన్ యూరోప్లో మైగ్రేషన్ ద్వారా చాలామంది వచ్చారు. ఇది మేజర్ ఇష్యూగా చాలా దేశాల్లో ఎమర్జ్ అవుతుంది. ప్రధానంగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, కొంతవరకు స్పెయిన్, వీటన్నిటిలో ఇమిగ్రెంట్స్ సబ్స్టాన్షియల్గా ఉన్నారు. వాళ్ళ ఒక సపరేట్ ఐడెంటిటీతో ఎన్బ్లాక్ అబౌట్ చేయడంతో ఫారిన్ పాలసీని కూడా చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేసే రకంగా ఉన్నారు. ఈ రోజున్న లేబర్ గవర్నమెంటు ఇంగ్లాండ్లో ముస్లిం ఓటు మీద పూర్తిగా ఆధారపడి ఉంది. కాబట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ దానికి అనుగుణంగా ఉంటాయి. అవి యాంటీ ఇజ్రాయెల్ ఉంటున్నాయనేది ఆయన భావన. బట్ దీంట్లో ఇంకో పెద్ద డేంజర్ కూడా ఉంది. దీనివల్ల ఏమవుతున్నది, ఫార్ రైట్ బాగా ఈ దేశాల్లో అన్నింటిలో వృద్ధి చెందుతుంది. ఆల్ ఓవర్ యూరప్, ఇంగ్లాండ్ అండ్ ఎవ్రీవేర్. అండ్ ఇది ఆ దేశాలకు కూడా మంచిది కాదు. ఇంటర్నల్ సివిల్ వార్ వచ్చే పరిస్థితులు ఈరోజు ఫ్రాన్స్లోనూ ఉన్నాయి, ఇంగ్లాండ్లోనూ ఉన్నాయి, జర్మనీలో ఉన్నాయి. మేబీ ఇదే ఆయన సూచిస్తున్నట్టుగా ఈ కామెంట్ మనకు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.